హరిహర వీరమల్లు సినిమా దగ్గర పడుతుంది. ఈ సినిమాకి వారణాసిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తున్నారు, అంటే నార్త్ సైడ్. అక్కడ యోగి ఆదిత్యనాథ్ని ప్రీ రిలీజ్ ఈవెంట్కి చీఫ్ గెస్ట్గా పిలుస్తున్నారు. ఎలా ఉంటుందంట పరిస్థితి? బ్రో ఇప్పటి వరకు హైప్ లేదు అన్నారు. ఈ ఒక్క న్యూస్తోనే హైప్ మామూలు లేదు బ్రో. మన సౌత్ సైడే కాదు, ఇప్పుడు నార్త్ సైడ్ కూడా సినిమా ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొడుతుంది. ఎందుకంటే అతను సీఎం గారు ఉన్నారు కదా, ఆయన అక్కడ చాలా పాపులర్. ఆయన ఎక్కువ హిందూ మతాన్ని సపోర్ట్ చేస్తారు కాబట్టి, సనాతన ధర్మం ఫాలో అవుతారు కాబట్టి, ఇప్పుడు రాబోయే మన హరిహర వీరమల్లు కూడా దానికి సంబంధించిందే కాబట్టి నార్త్ వాళ్ళు చాలా ఎక్కువగా దీన్ని అడాప్ట్ చేసుకుంటారు బ్రో. సో ఇప్పుడు మన బాహుబలి రికార్డు, మన ప్రభాస్ రికార్డ్స్ అన్ని బదులైపోతే నెక్స్ట్ మన అల్లు అర్జున్ రీసెంట్గా తీసిన పుష్ప రికార్డు కూడా హరిహర వీరమల్లు బదులు కొడుతుంది బ్రో. ఇప్పుడు వరకు సైలెంట్గా ఉంది, హరిహర వీరమల్లుకి పెద్దగా ప్రమోషన్లు జరగట్లేదని చెప్పి వస్తున్నాయి. కానీ ఒకవైపు మాత్రం సోషల్ మీడియాలో మేమ్స్ పరంగా హరిహర వీరమల్లుకి బజ్ ఉంది, సైలెంట్గా వచ్చి కుండ బద్దలు కొడుతుందని చెప్తున్నారు. మీ అభిప్రాయం ఏంటి? సినిమా ట్రేజర్ చూసారు, ఇప్పటికే కూడా కొన్ని సాంగ్స్ వచ్చినాయి, ఎలా అనిపించింది? ఒక్క మాట బ్రో, పవన్ కళ్యాణ్ ప్రమోషన్స్ ఎందుకు బ్రో? ఆయన కట్అవుట్ చాలు, కట్అవుట్తోనే ఇండస్ట్రీ రికార్డులు బద్దలైపోయాయి. అలాంటిది ఇంకెందుకు బ్రో ఆయనకి ప్రమోషన్స్? లేదు బ్రో, డెఫినెట్లీ ఇండస్ట్రీ హిట్ అవుద్ది. ఇది చూడండి. అంటే కొంతమంది సినిమాని ఆపుదామని చెప్పి థియేటర్ల బంద్ అనే కార్యక్రమం తీసుకొస్తున్నారు కదా, ఏం జరుగుతుంది అంటారు? థియేటర్ల బందా లేకపోతే సినిమా రిలీజ్ అవుద్దా? కొంతమంది ఇవన్నీ గులకరాలు బ్రో. కొండను ఏం చేయలేక గులకరాలు కింద ఆడుతూ ఉంటాయి అంతే. పవన్ కళ్యాణ్ అనేవాడు కొండ, ఈ కింద గులకరాలు పెద్దలు ఏం చేయలేవు కొండని, అంతే. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సినిమా ఇండస్ట్రీ మీద కూడా కొంత ఉక్కుపాదం మోపుతున్నారు. థియేటర్ల మీద తనిఖీలు చేయించడాలు, టికెట్ రేట్ల గురించి కూడా అని అంటున్నారు. అది తన విషయంలో కూడా జరిగిన అదే చేస్తానన్నారు. అంటే ఆయన విధానం ఎలా అనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ చేస్తుంది టికెట్ల మీద కాదు, థియేటర్లో పెట్టే పాప్కార్న్లు, సమోసాలు, డ్రింకులు, కూల్ డ్రింక్స్ వీటి మీద చేస్తానన్నాడు. ఒక్కొక్కటి టికెట్ రేట్ కంటే ఆడు పెట్టే పాప్కార్న్ రేట్ ఎక్కువలా ఉంది. సామాన్య ఫ్యామిలీ వచ్చి వెళ్ళి పాప్కార్న్, కూల్ డ్రింక్ కొనలేరు, అంతసేపు దాహంతో ఉండలేరు. అందుకే పవన్ కళ్యాణ్ ఒక స్టెప్ ముందు తీసుకొని చాలా మంది దీనికోసమే రాలేకపోతున్నారని, సో ఇవన్నీ రేట్లు తగ్గిద్దామని దీని మీద కమిటీ చేద్దామన్నా. దీంట్లో తప్పే ఉంది, చేస్తారు, మంచిది. ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అయితే రికార్డ్స్ విషయంలో ఎలా ఉంటుంది? ముఖ్యంగా చాలామంది కూడా వేరే హీరో సినిమాతో కంపారిజన్ కాకుండా హరిహర వీరమల్లుకి, ఓజీకి కంపారిజన్ చేస్తున్నారు. మీ అభిప్రాయం ఏంటి? ఈ రెండింటిలో ఏది మంచి హైప్ ఉన్న సినిమా? భయ్యా ఓజీ పవన్ కళ్యాణ్దే, హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్. అలాంటప్పుడు పవన్ కళ్యాణ్కి రెండు రకాల ఫ్యాన్స్ ఉన్నారా? అంటే పవన్ కళ్యాణ్కి యాంటీ ఫ్యాన్స్ వాళ్ళే, సపోర్ట్ చేసే ఫ్యాన్స్ కూడా వాళ్ళేనా? కాదు కదా, రెండు ఆలే కదా. మరి ఎందుకు ఇంకా ఓజీ హరిహర వీరమల్లు తన్నుకుంటారు? అందులో ఉంది పవన్ కళ్యాణ్, అందులో ఉంది పవన్ కళ్యాణ్. మహేష్ బాబు వచ్చాడా ఏంటి ఈ సినిమాలోకి? ఆ సినిమాలోకి రాలేదుగా. ఏందయ్యా మీరు? ఫైనల్గా హరిహర వీరమల్లు సినిమా గురించి నువ్వేం చెప్తావు? ఒక మాటలో సినిమా ఎలా ఉండబోతుంది, నీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? సినిమా సైలెంట్గా వస్తుంది, అనుభవంలో పెద్దగా పేలుద్ది బ్రో. సినిమా చూస్తారుగా, దీనికి యాంటీ రివ్యూ ఇచ్చే వాళ్ళందరూ నోరు మీద తాళం వేసుకొని, చట్టా బుడ్డ సర్దుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. ఇదే నా మాట.